హాయ్ ఫ్రెండ్స్, నేను నవీన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో మీ సేవకు వెళ్లకుండా మన ఇంట్లో ఉండే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేసుకోవచ్చో ఈరోజు నేనైతే మీకు చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. పీవీసీకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో ఇప్పుడు నేను చూపిస్తాను. సో నేను ఇప్పుడు ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకుని దాంట్లో కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే పెట్టుకున్నాను. సో ఇక్కడ కావాల్సిన డాక్యుమెంట్ ఫస్ట్ వచ్చేసి ఆధార్ కార్డు, సో తర్వాత పాన్ కార్డు, సో తర్వాత రిక్వెస్ట్ లెటర్ అనేది కావాలి. సో ఇక్కడ రిక్వెస్ట్ లెటర్ అయితే నేను మీకు చూపిస్తున్నాను. సో ఈ రిక్వెస్ట్ లెటర్ మనము మాన్యువల్గా చేతితోటి అయితే రాయాల్సి ఉంటుంది. పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ మనం అప్లై చేయాలంటే ముందుగా మనకి అకౌంట్ అయితే ఉండాలి. సో ఇప్పుడు నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి మీ సేవ 2.0 అని సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేయగానే వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. సో ఇక్కడ న్యూ యూజర్ ఉంది కదా, న్యూ యూజర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ యూజర్ ఐడి దగ్గర మీ ఫోన్ నెంబర్ని ఎంటర్ చేయండి. అలాగే పాస్వర్డ్ దగ్గర మీకు నచ్చిన పాస్వర్డ్ని అయితే పెట్టుకోండి. సో కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర మీరు ఫస్ట్ ఎంటర్ చేసిన పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేయండి. సో అలాగే మొబైల్ నెంబర్ దగ్గర మొబైల్ నెంబర్ ఇవ్వండి. అలాగే ఈమెయిల్ దగ్గర మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. ఫుల్ నేమ్ దగ్గర మీ ఫుల్ నేమ్ని ఎంటర్ చేయండి. అలాగే అడ్రస్ దగ్గర అడ్రస్ని ఎంటర్ చేయండి. అలాగే కంట్రీని సెలెక్ట్ చేసుకోండి, స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. సో పిన్ కోడ్ దగ్గర పిన్ కోడ్ నెంబర్ని ఎంటర్ చేయండి. అలాగే డిస్ట్రిక్ట్ దగ్గర డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి మన ఫోన్కి ఓటీపీ అనేది వస్తుంది. సో ఇక్కడ వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడతోటి మనకి రిజిస్ట్రేషన్ అనేది అయిపోతుంటుంది. సో ఇప్పుడు హోమ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ యూజర్ నేమ్ అడుగుతుంది. సో యూజర్ నేమ్ దగ్గర ఫోన్ నెంబర్ ఇవ్వండి. అలాగే పాస్వర్డ్ దగ్గర మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. సో లాగిన్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ ఒక ఓటీపీ అనేది వస్తుంది. వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి అథెంటికేట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. సెర్చ్ బాక్స్లో పోలీస్ అని సెర్చ్ చేయండి. సో ఇక్కడ ఇష్యూయన్స్ ఆఫ్ సర్టిఫికెట్స్ అని వస్తుంది. సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఇలా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చిన లిస్ట్లో సర్టిఫికేట్ ఫర్ జాబ్ వెరిఫికేషన్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీ నేమ్ని అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ దాంట్లో సర్నేమ్ని అయితే ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ జెండర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఏజ్ని ఎంటర్ చేయండి. సో తర్వాత ఆక్యుపేషన్ని ఎంటర్ చేయండి. తర్వాత రిలేషన్ టైప్లో ఫాదర్ అని పెట్టండి. సో తర్వాత రిలేటివ్ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి, అంటే ఫాదర్ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. సో తర్వాత లాస్ట్ నేమ్ని ఎంటర్ చేయండి.
సో నెక్స్ట్ ఇక్కడ డెలివరీ టైప్ ఉంటుంది, మాన్యువల్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఓకేని ఒక పాపప్ వస్తుంది, దాని మీద ఓకే మీద క్లిక్ చేయండి. సో తర్వాత అడ్రస్ని సెలెక్ట్ చేసుకోండి. సో అడ్రస్ 1 అంటే ఇంటి నెంబరు, స్ట్రీట్ నేమ్ పెట్టండి. తర్వాత అడ్రస్ 2 దగ్గర డిస్ట్రిక్ట్ నేమ్, మండల్ నేమ్ పెట్టేయండి. సో నెక్స్ట్ స్టేట్ దగ్గర తెలంగాణను పెట్టండి. తర్వాత డిస్ట్రిక్ట్ దగ్గర మీ డిస్ట్రిక్ట్ ఏది ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ సిటీ దగ్గర సిటీ నేమ్ ఎంటర్ చేయండి. సో ఇక్కడ నేను ఖమ్మం ఎంటర్ చేస్తున్నాను. సో నెక్స్ట్ పిన్ కోడ్ దగ్గర పిన్ కోడ్ ఎంటర్ చేయండి. అలాగే ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంటుంది. సో మొబైల్ నెంబర్ని కూడా ఎంటర్ చేయండి. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అయితే అవసరం లేదు మనకి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. సో డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్ ఆప్షన్ ఉంటుంది మీకు నియరెస్ట్ పోలీస్ స్టేషన్ అని. సో అది మీకు పోలీస్ స్టేషన్ గురించి తెలిస్తే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. సో ఇది మనకి మీరు ఏది పెట్టినా ఏం కాదు, నో అని పెట్టినా కూడా ఏ ఇబ్బంది అయితే ఉండదు. సో నెక్స్ట్ మీకు కింద మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకున్న తర్వాత కింద సేవ్ అని కంటిన్యూ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. మనకి పేజ్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ప్రూఫ్ టైప్ దగ్గర అడ్రస్ ప్రూఫ్ అని పెట్టండి. సో తర్వాత డాక్యుమెంట్ ప్రూఫ్ దగ్గర ఓటర్ ఐడి అని పెట్టండి. సో ఇప్పుడు చూస్ ఫైల్ మీద క్లిక్ చేయండి. సో మీ దగ్గర ఆధార్ ఉంటే ఆధార్ పెట్టచ్చు, ఓటర్ ఉంటే ఓటర్ కార్డు పెట్టచ్చు. ఇక్కడ నేను ఆధార్ పెడుతున్నాను. సో ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో అప్లోడ్ మీద క్లిక్ చేయగానే మనకి అప్లోడ్ అనేది అయిపోతుంది. సో అప్లోడ్ అయిన డాక్యుమెంట్ కింద మనకి కనిపిస్తుంది చూడండి. సో నెక్స్ట్ ఐడి ప్రూఫ్ ఉంది కదా, ఐడి ప్రూఫ్ దగ్గర సెలెక్ట్ చేసుకొని సెకండ్ దాంట్లో పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి పాన్ కార్డ్ని సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయండి. సో పాన్ కార్డు కూడా మనకి అప్లోడ్ అయిపోతుంటుంది. సో ఇక్కడ ప్రూఫ్ల దాంట్లో పిటిషన్, అలాగే డాక్యుమెంట్ టైప్లో రిక్వెస్ట్ లెటర్, తర్వాత ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి మనం రాసిన లెటర్ని. సో ఇప్పుడు అప్లోడ్ చేయండి. సో ఇక్కడ మనకి 3 కూడా అప్లోడ్ అవుతాయి. సో చూసారుగా 3 అప్లోడ్ అయ్యాయి. సో కింద కంటిన్యూ టు పేమెంట్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. ఒకవేళ డబుల్ మీకు అప్లోడ్ అయితే మీరు పక్కన డిలీట్ బాక్స్ ఉంటుంది. సో డిలీట్ బాక్స్ మీద క్లిక్ చేస్తే అది డిలీట్ అయిపోతుంది. సో కంటిన్యూ టు పేమెంట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ సో ఇక్కడ మనకి పేమెంట్ చేయమని అడుగుతుంటుంది. సో ఇక్కడ మీరు పేమెంట్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మేక్ పేమెంట్ అని ఉంటుంది కదా, మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయగానే మనకి పేమెంట్ పేజ్ మీదకి తీసుకెళ్తుంటుంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ది ఉంది కదా పేమెంట్ది అక్కడ, సో దాన్ని సెలెక్ట్ చేసుకొని మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయగానే మనకి క్యూఆర్ కోడ్ అనేది చూపిస్తుంటుంది. సో ఇక్కడ క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేయగానే క్యూఆర్ కోడ్ అనేది మనకి జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు అమౌంట్ మనము 145 రూపీస్ అనేది పేమెంట్ పే చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే 145 రూపీస్ మనం పేమెంట్ చేస్తామో అప్పుడు మనకి రిసిప్ట్ అనేది చూపిస్తుంటుంది. సో ఇప్పుడు నేను 145 రూపీస్ అనేది పేమెంట్ చేస్తున్నాను. సో పేమెంట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు పేజ్ అనేది రీలోడ్ అవుతుంది. సో మీరు ఇప్పుడు మనము బ్యాక్ బటన్ కానీ ఏ బటన్ కానీ మనం టచ్ అయితే చేయొద్దు. ఇప్పుడు మనకి పేమెంట్ రిసిప్ట్ అనేది జనరేట్ అయింది కదా. సో దీన్ని మనం సేవ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో చూసారుగా నేను పీడిఎఫ్ని సేవ్ చేసుకున్నాను. సో ఈ పీడిఎఫ్ ఒకటి
తర్వాత ఆధార్ కార్డు, పాన్ కార్డు, తర్వాత మనం రాసిన లెటరు, అలాగే మనకి నోటరీ కూడా కొట్టించుకొని రమ్మంటారు. ఆ నోటరీ కూడా మనము ఈ 5ని కూడా మనము అక్కడ పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో సబ్మిట్ చేసిన తర్వాత వితిన్ 1 వీక్ లోపు మనకి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వస్తుంది. వచ్చిన సర్టిఫికేట్ని మీ సేవలో ఒక 20 రూపీస్ చేస్తే మనకి అది మీ సేవ ప్రింట్ మీద ప్రింట్ చేసి ఇస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడం పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసిన ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ.